హాయ్ ఫ్రెండ్స్, కొన్ని కారణాల వల్ల నేను మళ్ళీ అయితే పీజీ చేంజ్ అవ్వాల్సి వచ్చింది. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందేమో అనుకుంటున్నాను. ఫస్ట్ డేనే వీళ్ళు మష్రూమ్ కర్రీ అయితే చేసి పెట్టారు. ఈ మష్రూమ్స్ అయితే హైబ్రిడ్ అనమాట. మనకు విలేజెస్లో నాటు మష్రూమ్స్ అయితే దొరుకుతాయి వర్షాకాలంలో, కానీ ఇప్పుడైతే ఇవి హైబ్రిడ్ మష్రూమ్స్ వీళ్ళు ఈరోజు కర్రీ చేశారు. టేస్ట్ ఎలా ఉంటుందేమో అనుకున్నా, కానీ మష్రూమ్స్ మసాలా అయితే చాలా బాగా చేశారు వీళ్ళు. టేస్ట్ నిజంగా సూపర్ ఉంది. మసాలా బాగా పెట్టారు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. హైబ్రిడ్ మష్రూమ్స్లో అనిపించలేదు, టేస్ట్ చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది చపాతీలోకి అయితే ఇంకా సూపర్గా ఉంది కాంబినేషను. చూడండి, మష్రూమ్స్ ఇవి హైబ్రిడ్ కాబట్టి ఇలా కొంచెం బ్లాక్గానే కనపడతాయి. మీలో ఎంతమందికి మష్రూమ్స్ అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే విలేజెస్లో దొరికే నాటు మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, కొన్ని కారణాల వల్ల నేను మళ్ళీ అయితే పీజీ చేంజ్ అవ్వాల్సి వచ్చింది. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందేమో అనుకుంటున్నాను. ఫస్ట్ డేనే వీళ్ళు మష్రూమ్ కర్రీ అయితే చేసి పెట్టారు. ఈ మష్రూమ్స్ అయితే హైబ్రిడ్ అనమాట. మనకు విలేజెస్లో నాటు మష్రూమ్స్ అయితే దొరుకుతాయి వర్షాకాలంలో, కానీ ఇప్పుడైతే ఇవి హైబ్రిడ్ మష్రూమ్స్ వీళ్ళు ఈరోజు కర్రీ చేశారు. టేస్ట్ ఎలా ఉంటుందేమో అనుకున్నా, కానీ మష్రూమ్స్ మసాలా అయితే చాలా బాగా చేశారు వీళ్ళు. టేస్ట్ నిజంగా సూపర్ ఉంది. మసాలా బాగా పెట్టారు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. హైబ్రిడ్ మష్రూమ్స్లో అనిపించలేదు, టేస్ట్ చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది చపాతీలోకి అయితే ఇంకా సూపర్గా ఉంది కాంబినేషను. చూడండి, మష్రూమ్స్ ఇవి హైబ్రిడ్ కాబట్టి ఇలా కొంచెం బ్లాక్గానే కనపడతాయి. మీలో ఎంతమందికి మష్రూమ్స్ అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే విలేజెస్లో దొరికే నాటు మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.